మనందరికీ బాగా తెలిసిన వాక్యం 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి కూడి వచ్చినటువంటి సోదరులకు, ముఖ్యంగా దైవ సేవకులందరికీ నా వందనాలు. మరి తండ్రి గారిని లేక పాస్టర్ గారిని పోగొట్టుకున్న సంఘము, ముఖ్యంగా మరి కుటుంబము చాలా దుఃఖం. మరికి ఎంత వాక్యం తెలిసినా, ఎంతగా ఎన్నో మరణాలు చూసినా అది మన దాకా వచ్చి ఈ ఎడబాట్లు కలిగేటప్పుడు మరి చాలా మనకి వేదనగా ఉంటుంది. తక్షణమే మనం తట్టుకునే శక్తి దేవుడు ఇవ్వాలి తప్ప మరి వెంటనే అది జరిగే కార్యం కాదు. మరి ఆ కుటుంబాన్ని దేవుడు తప్పగా ఆదరిస్తాడని, ఎంతగానో దేవుడు ధైర్యపరుస్తాడని ఎంతో ఆశపడుతున్నాను. మరి నాకు తెలిసిన వెంటనే నేను చేసిన పని అది, కుటుంబాన్ని అందరినీ ఆదరించిన ఆయన ధైర్యపరచు అని చెప్పి ప్రార్థించడం జరిగింది. మరి ప్రియులారి ఈ సమయంలో మనం చూసినప్పుడు ఎన్నో సాక్ష్యాలు, అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. మనమందరం కూడా భూమి మీదకి వచ్చేటప్పుడే మనందరి జీవితాల్లో దేవుడు ఒక ఉద్దేశం ఉంచి ఈ భూమి మీదకి మనల్ని పంపిస్తాడని మనందరికీ తెలుసు. నిజమేనంటారు అందరూ? ఎందుకంటే ప్రియులారా, మనకి ఈ కాలపు వాక్యం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో, ఏం కాబోతున్నాం అనే విషయాలన్నీ కూడా చాలా తేటగా ప్రవక్త ద్వారా చెప్పబడ్డాయి. ఎన్నో సంగతులు. ఎందుకంటే మన ప్రవక్త బోధించినవాడు మాత్రమే కాదు, కానీ ఆ పరదేశును పాతాళాన్ని కూడా చూసినవాడు. కాబట్టి మరి ఆ తర్వాత ఉన్న జీవితం, అద్భుతమైన జీవితం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. కనుక మరి మనమందరం ఆ యొక్క జీవితాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండగా దేవుని ఉద్దేశాన్ని మనము సంపూర్ణం చేయాలి, లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. దేవుడు ఈ భూమి మీద మనకు ఆయుష్ ఇచ్చినా, లేక ఎంతకాలం మనం జీవించినా, ఆ ఇచ్చిన సమయం అంతా ఏదన్నా ఉందంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని, లేక ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపించాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు తన కృపనిస్తాడు మనకి. నేను ఖచ్చితంగా నమ్ముతాను దాన్ని. ఒకవేళ ఆ యొక్క పర్పస్ అనేది ఇంకా అవ్వకపోతే దేవుడు తన ఏర్పాట్లు ఉన్న బిడ్డలకు కొన్నిసార్లు వ్యాధులు, బలహీనతలు వచ్చినప్పుడు తప్పించి ఆశ్చర్యకరంగా దేవుడు నిలబెట్టి ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేయించుకుంటాడు ఆయన, మన ప్రవక్త చెప్పిన ప్రకారంగా. ఎందుకంటే ఏ ఉద్దేశంతో భూమి మీదకి ఈ మనిషి వస్తాడో అది దేవుడు అతని ద్వారా కార్యాన్ని జరిగించుకునేదాకా ఎన్నడూ ఏ మరణం కూడా అతన్ని ఏం భయపెట్టే ప్రసక్తే లేదు. మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ సమయంలో నేను చెప్పేది, అసలు గతంలో ఇలాంటి బలహీనత వచ్చినప్పుడు మరి బలహీనత వచ్చినప్పుడు ఆమె ఏమవుతారు అని చెప్పేసి అందరం ప్రార్థన చేశాం. కానీ దేవుని చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజున రవి గారి కోసం విన్న విషయాలన్నీ అద్భుతమైన విషయాలే. అందరూ సంతోషంగా స్తోత్రం చెప్దాం. ఏంటంటే వాక్యం మరణం అనేది ముగింపు కాదని మనందరికీ తెలుసు. కనుక ఈ మరణం వస్తుందని మన మనసులో ఎప్పుడు కూడా ఏదో ఒకటి మన జ్ఞాపకం. మరి ఈ మరణం వస్తుందని మనం అందరూ మెలకువగలిగి ఉన్నామని నమ్ముతున్నాను. మరి మీరందరూ నమ్ముతున్నారు అది? పిల్లల ఖచ్చితంగా మన జీవితంలో కుటుంబం అంతా కలిసి ఇలాగే ఒకసారి నా కూతురు అంటది, వద్దున డాడీ ఎవరు చచ్చిపోకూడదు, అందరం కలిసి ఒకేసారి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం, అది బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో ఖచ్చితంగా పిలుస్తాడు. మనం ఈ భూమి మీద కుటుంబం అయి ఉండొచ్చు, కానీ దేవునికి మనమందరం కూడా వ్యక్తిగతంగా కుమారులము కుమార్తెలం అయి ఉన్నాం. కాబట్టి ఈ బంధాలు తెగుతాయా అంటే ఖచ్చితంగా తెగుతాయి. ఎందుకంటే దేవుడు అన్ని కూడా ఆ విధంగానే ఏర్పాటు చేశాడు. కాబట్టి మరణం అనేది ముగింపు కాదు, మరణం ఒక ఆశ్చర్యకరమైనది కాదు, మరణం భయంకరమైనది అంతకంటే కాదని నమ్ముతున్నాను. ఎందుకంటే నిజమైన దేవుని బిడ్డలు ఎవరైనా సరే
మరణాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ యొక్క విజయం ఎక్కడని చెప్పగలిగి మరణాన్ని ఎదుర్కోవడానికే మనందరి సిద్ధపాటు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కనుక ఈ కుటుంబం ఎప్పుడు దేవుల్లో ఉండి చక్కగా దేవుళ్ళు ఎదిగిన కుటుంబం కనుక వారు అంతగా కురిగిపోతారు అనుకోవట్లే. ప్రస్తుతం సాధారణంగా ఈ వెంటనే జరిగిన వెంటనే ఎవరైనా కురిగిపోతాం, ఎవరైనా హఠాత్తు పరిణామం ఇది. అయినా రవి గారికి ఇప్పుడు కాదు వస్తాం, మరి ఇంతకు ముందే హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి నాకు పరిచయం చాలా తక్కువే, చాలా ఎక్కువ పరిచయం కాదు. ఆయన మొట్టమొదటిగా నేను చూసింది ఎక్కడంటే ఐజా గారు అది వచ్చినప్పుడు ఎవరో ఫారినర్స్ వచ్చారు, జార్జ్ ముల్లర్ గారు చర్చిలో నేను చూశాను ఆయన్ని. అప్పుడు నేను కలుసుకున్నా, అంటే 2006 ఆ యొక్క సమయాల్లో నేను ఆయన కలుసుకోవడం, సేవలో ఆయన నేను కలిసి తిరిగింది కానీ ఇప్పుడు కూడా లేదు, అంతగా ఎక్కువ లేదు. కానీ ఎక్కడ కలుసుకున్నా మీ అందరూ ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన వయసు నా వయసు సేమ్ ఏజ్ అనమాట. ఇద్దరు ఆయనది అంతే, నాది కూడా అంతే వయసు, ఇద్దరు కూడా ఒకే సంవత్సరం. ఆ విధంగా మరి మా వయసు కూడా అలాగ ఉండేది. అయితే అప్పుడప్పుడు హెచ్చరించాను ఆయన్ని, బ్రదరు మీరు ఇలా తిరగడం మంచి పని కాదు, మరి ఎందుకంటే ఇలా తిరిగేస్తున్నారు, ఇలా కరెక్ట్ కాదు కదా ఇది, మరి కాస్త కొంచెం ఆలోచించాలి మీరు అని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఆయన మిలిటరీ మ్యాన్ కాబట్టి దేవుడి సేవ చేయడానికి ముందుగానే ఆయన ఒక మిలిటరీలో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడేమో అనుకుంటాను. ఎందుకంటే ఆ రకమైన మొండితనము, ఆ డిసిప్లైను, లేకపోతే ఎక్కడికైనా సరే ఒంటరిగా కారు వేసుకుని ధైర్యంగా వెళ్ళిపోవడము, దేనిని ఎదుర్కోవడం సిద్ధపడము, ఈ కార్యాలన్నీ వాళ్ళు దేశం కొరకు ఆ విధంగా జీవించడానికి ట్రైనింగ్ అయిన వాళ్ళు. కానీ ఈయన నిజమైన క్రీస్తు సైనికుడిగా పోరాటానికి దేవుడు అక్కడే ఆయన బాగా సిద్ధపరిచాడని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే విశ్రాంతి లేదంటే 100% రైట్, అది ఆయనకి విశ్రాంతి లేదు. నిజంగానే మరి కూటం ముగించుకోవడం, మళ్ళీ వెంటనే కారు ఎక్కేయడం, మరి వేరే ఊరు వెళ్ళడం, ఇవన్నీ కూడా మరి నేను అనుకునేవాడిని ఎప్పుడు ఈయన రెస్ట్ తీసుకుంటాడు, ఎప్పుడు ఈ పరిస్థితి అని చెప్పి నేను అనుకుంటా ఉండేవాడిని. తను కొన్నిసార్లు కూడా నేను చెప్పడం కూడా జరిగింది. కనుక నేను చెప్తున్నా, గుండెపోటు వచ్చి చనిపోవడం కాదు, ఇది దేవుని యొక్క సమయం అయింది. ఇట్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. మనం ఈ భూమి మీదకి రాకముందు మన చివరి క్షణాన్ని దేవుడు నిర్ణయించి పంపించాడు ఈ భూమి మీదకి. ఇక ఆ క్షణం మనం ఏం చేసినా, ఎక్కడ ఉన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా, ఎంత హైలీ ఫెసిలిటీస్ ఉండే హాస్పిటల్లో ఉన్నా ఎవ్వరు మనల్ని కాపాడలేరు. ఎందుకంటే మన ప్రాణం ఎల్లవేళలా దేవుని చేతిలో మాత్రం ఉంది. హల్లెలూయా. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తిన్నప్పుడు కూడా వెళ్ళిపోయి మళ్ళీ వాక్యం చెప్పిన మంచి సాక్ష్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఎంతో చక్కగా దేవుని కోసం చాలా ప్రయాసపడి ఆయన జీవించాడు, ఎంతో చక్కగా ఆయన మరి దేవుని కోసం బ్రతికారు. నిజంగా అందరూ చెప్పింది నేను వింటూ వచ్చాను కారులో కూర్చొని. అదే కాకుండా మరి నాకు కూడా నేను విన్న విషయము, తర్వాత నేను ఒక్క కూటం మాత్రమే విన్నాను అయింది. అనేక సార్లు నేను కూటాల్లో లేను ఆయన దగ్గర. అయితే ప్రవక్త కోసం అని చెప్పే విధానం, ఎందుకంటే ప్రతి ఒక్కరు సేవకులందరూ కూడా దేవుని చేత పిలువబడిన వాళ్ళు అయినప్పటికీ అందరికీ ఒకే తలాంతు దేవుడు ఇవ్వలేదు, ఒకే అభిషేకం అందరికీ లేదు. కాబట్టి నిజంగానే అనేక ఊళ్ళు వెళ్ళి, అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు దర్శించి ప్రవక్త నిజంగా పరిచయం చేసి వర్తమాన విషయంలో అనేక మందిని దేవుళ్ళు ముందు నడిపించిన ఖచ్చితంగా ఒక వ్యక్తి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ ప్రాంతములు లేక ఈ కాలములో ఆ రకమైన తలాంతు కలిగిన, నిజంగా నేను చెప్తా, ఏకైక వ్యక్తి ఆయన ఏమో అనుకుంటాను నేను. ఎందుకంటే అందరూ ఒకరి పని ఒకరు మనం చేయలేము. దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చాడో ఆ పని మాత్రం మనం చేయగలుగుతాం. కనుక నేను సాహసాలు అనుకున్న వాడిని ఎందుకు సంఘ కాపురికి ఉంటారు ఈయన, చక్కగా ఒక సువార్థకుడిగా తిరుగుతుంటే చాలా బాగుంటుంది కదా దీనికి. ఎందుకంటే సంఘం అంటే పాస్టర్ గారి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు కనుక ఆయన ఒక సంఘ కాపురుగా కాకుండా ఖచ్చితంగా ఆయన ఒక సువార్థకుడు ఉంటే బలగుండే అనుకుంటా ఉండేవాడిని. కనుక నేను చెప్తా ఉన్న విషయాలు ఏంటంటే ప్రియులారా, మనం చెప్పినవన్నీ నిజం, అక్షరాల సత్యం. ఆయన జీవితంలో జరిగినవి, ఆయన తొలి దినాల్లో సేవలో మరి ఎంతో ప్రయాసపడడం, ఈ కార్యాలన్నీ కూడా మనం చూస్తాం. మరి ఇప్పుడు పరిచయమైన వాళ్ళు అనేక మంది సేవకులు ఆయన అభిషేకించారు. చాలా సంతోషకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటి ఆ విషయం అంటే, మనం ఈ భూమి మీద ఉండడానికి రాలేదని మనందరూ నమ్ముతున్నామా? కానీ ఎవరం కూడా వెళ్ళిపోవడానికి మాత్రం త్వరగా మనం ఇష్టపడం. యూ డోంట్ లైక్ టు లీవ్ దిస్ వరల్డ్ ఇమీడియట్లీ. వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే ఆశ ఎవరికి కూడా ఉండదు. కానీ మరణాన్ని ప్రేమించే గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ఎందుకు? మరణం తర్వాత ఏంటో మనకి బాగా తెలుసు కాబట్టి. దేవునికి స్తోత్రం. కనుక మరి నిజంగా రవి గారు చాలా ప్రయాసపడి ఒక పాట పాడుతాం మనం, పరలోకము
నా దేశము పరదేశి నేల మాయాలోకం అని చెప్పి పాడతాం కదా. అందులో ఒక శరణం ఉండేది అండి. ఏంటంటే శరణం అంటే నిత్యానందం ఉండును పరమందున, ఏంటిది నిత్యానందం ఉండును పరమందున. ఇక ఈ భూలోకంలో మాత్రం మనకి శ్రమలే తప్ప ఏ మంచి లేదు. పొందేదోని విశ్రాంతిని శ్రమలన్నీ వీడి. ఎక్కడ? అక్కడ మాత్రమే. నేను అనుకుంటా నిజమైన ఏ సేవకుడైనా భూమి మీద విశ్రాంతి యథార్థంగా నిలబడి యథార్థంగా సేవ చేసి ఆత్మల కొరకై భారము కలిగిన ఏ వ్యక్తి అయినా, ఏ నిజమైన సేవకుడికైనా ఈ భూమి మీద విశ్రాంతి లేదు. విశ్రాంతి కేవలం పరలోకంలో మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రోజున ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఇది ప్రసంగం చేసే ఉద్దేశం సమయం కూడా కాదు, చాలా ఎక్కువసేపు చెప్పే టైం కూడా కాదు. రెండోది ప్రసంగం చేయడానికి కూడా నేను రెడీగా లేను. ఎందుకంటే నేను చూడాలి, ఆయనతో జస్ట్ వీళ్ళ కార్యక్రమం అంతట్లో పాల్పొంది రావాలని చెప్పి ఉద్దేశంతో 3 అన్నారని చెప్పి నేను కరెక్ట్గా 3 గంటలకు ఎలాగైనా ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ప్రయాసపడి వచ్చాను. అయితే నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. ఏంటంటే ప్రియులారా, కొనిపోబడక ముందు మనందరి జీవితంలో ఒకటి అవసరమై ఉన్నది. ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నాము అనేటువంటి ఒక సాక్ష్యం మనకు కావాలి. ఇక్కడ చూడండి ఏమన్నాడు, చక్కగా చెప్పలేదు. ఏంటండి, హానోకు విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడు అనే సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఈ రోజున మనము అవుట్వర్డ్ గా చూసి చాలా విషయాలు చెప్తాం, చాలా సాక్ష్యాలు మనం చెప్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లల అయితే నేను చెప్తున్నా, దేవుడిచ్చే సాక్ష్యం అన్నిటికన్నా చాలా గొప్పది. ఎందుకంటే ఈ కాలపు వర్తమానం వచ్చిన ఈ కాలం ఏంటంటే మరి లౌదికీయ సంఘ కాలం. ఈ లౌదికీయ సంఘ కాలంలో ఉన్న పరిస్థితి చూడండి. 7 సంఘ కాలాల్లో దేవుడు ఒక్కొక్క సంఘ కాలంలో ఆయన ఒక్కొక్క రీతిగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. కరెక్టేనండి. 7 నక్షత్రాల గురించి పెట్టుకొని 7 సంఘముల మధ్య సంచరించేవాడు, తర్వాత ఇంకా కడపటివాడు, మొదటివాడు, అగ్నిజ్వాల వంటి వాయుని రెండించగల ఖడ్గము గలవాడు, అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. ఇలా చెప్పుకుంటూ వస్తే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రీతిగా దేవుడు ఆ సంఘానికి, ఆ కాలానికి తను బయలుపరుచుకుంటూ వచ్చాడు. మన కాలానికి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన మాట వాడాడు. ఏమని? ఆమెనను వాడును నమ్మకమైన సత్య సాక్షి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాను. ఈజ్ అ ట్రూ విట్నెస్. నేను ఒకటే అంటాను, ఏంటంటే ఆమెనను వాడంటే అన్నిటికైనా ముగింపిక, అంతేనా? ఆయనకి ఆమెను అన్నాడంటే ఏదైనా ఓకే. హల్లెలూయా. మన గురించి, మన జీవితం గురించి సాక్ష్యం ఇచ్చే ఏకైక దేవుడు ఆయన. సంఘ కాలాలను చూసుకుంటారండి, లేని నేరాన్ని ఎవరి మీద అయినా మోపలే. ప్రతి వారిలో ఉన్న మంచినను చూస్తూనే వచ్చాడు. ప్రతి కాలంలో ఉన్న మంచినైనా పొగుడుతూనే వచ్చాడు. హల్లెలూయా. మరి అలాగే ఈ రోజున మనం గమనించినట్లయితే ప్రియ సోదరులారా, ఆ యొక్క ఎవరి కోసం మనం చదువుకున్నాం, ఎవరి గురించి? హానోకు గురించి మనం చదువుతున్నాం. ఏమని? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాను. కనుక మనుషులు ఇచ్చే సాక్ష్యము కన్నా, చెప్పండి, దేవుడిచ్చే సాక్ష్యము అల్టిమేట్. ఇట్ ఈస్ ద ఫైనల్. ఇక ఆయనకు సాక్ష్యం ఇచ్చాను ఎస్ అన్నాడంటే ఇక ఏది అడ్డుకునే ప్రసక్తే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనందరం సాక్ష్యం ఇచ్చాం, కానీ ఖచ్చితంగా మహిమలో దేవుడు ఆయన కొరకు మంచి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు అని నమ్ముతున్నాం. ఎవరు పడిన ప్రయాస దేవుడు మర్చిపోయేవాడు కాదు. మరి ఎవరి గురించి ఆయన లేనిది చెప్పడు. అంతరంగాల్ని, హృదయాల్ని, మన కార్యాల్ని, మన రహస్య కార్యాల్ని, మన హృదయంలో ఆలోచనలన్నీ ఎరిగిన గొప్ప దేవుడు. కనుక నిశ్చయంగా నిత్య సాక్ష్యం చాలా గొప్పది అని నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. కనుక అట్లాంటి సాక్ష్యం ఆయన అక్కడ ఖచ్చితంగా పొందుకుంటాడు. ఎందుకంటే ఎవరి ప్రయాసను దేవుడు వ్యర్థము చేయడు. ఆయన నిజంగానే నిస్వార్థంగా తిరిగి 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 ఎంతో మందిని ఎంతో మందికి ప్రవక్తను పరిచయం చేసి ఎన్నో గొప్ప మరి విషయాలు వారికి చెప్పి, ఎందుకంటే చాలా సంఘాలు ప్రారంభములో ఆయన ద్వారానే బలపరచబడ్డాయని నమ్ముతాను నేనైతే. వర్తమానము నమ్మి వర్తమానం కరెక్ట్ అని నమ్మడానికి ఒక మంచి పునాది ఆయన వేశారు అని ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆయన వాడుకొని మరి ఆయన తీసుకెళ్లాడు అని ఖచ్చితంగా మనం అందరం నమ్ముతున్నాము.
కనుక ఇది దుఃఖించే సమయము కాదు ఇది. ఎందుకంటే ఆయన ఎవరైనా దేవుని సేవకుడైనా మరి ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? హల్లెలూయా. మన ప్రవక్త పరదేశం వెళ్ళాడు, మహా ఆనందం, మహా సంతోషం. అక్కడ ఆ యొక్క అనుభవాలు చదువుతున్నప్పుడే మన రోమాలెంతో మరి నిక్కబడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన మహిమకరమైన స్థలంలో మరి ఆయన ఉన్నారు అని ఖచ్చితంగా మనం నమ్మి తీరుతున్నాం. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక మాట చెప్తున్నా, ఈ భూమి మీద మన జీవితం ఎందుకు అంటే రాబోతున్న జీవితంలో ప్రతిఫలం పొందడానికి మాత్రమే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. కరెక్ట్ అంటారా? హల్లెలూయా. మన ఇక్కడ ప్రయాసపడేది ఈ భూమి మీద గురించి కాదు, మన కష్టపడేది ఈ భూమి మీద గురించి కాదు. నిజంగానే మరి షేక్స్పియర్ అని ఒక ఆయన చెప్పాడు, ఏమని? భూమి మీద మనందరి జీవితాలు మనమందరం ఎవరు అన్నామంట? పాత్రదారులు. భూమి ఒక నాటక రంగస్థలం అయితే మనమందరం అందులో పాత్రదారులు మాత్రమే. రవి గారు సేవకుడిగా అదొక పాత్రే అంటారా? చెప్పండి. తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కుమార్తెగా, పిల్లల మళ్ళీ మన స్థానాలు మార్చబడుతూ, పెళ్ళైన తర్వాత మన స్థానం మార్చబడుతూ, ఇవన్నీ కూడా ఈ భూమి మీద మనమందరము కూడా జీవించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప పాత్రలు. మనం అవతలు కట్టిన దేవుని సంతోషించాలి అంటే మన ప్రతి పాత్రలో కూడా మన ఖచ్చితంగా నమ్మకస్తులమై ఉండాలి. ఏ పాత్రలోనూ కూడా, ఎందుకంటే సినిమాలో యాక్టర్లు నటిస్తారు, మనం ఆ పాత్రను భూమి మీద నిజముగా చూపిస్తున్నాం ఈ రోజున. హల్లెలూయా. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి పాస్టర్గా, ఇవన్నీ కూడా మన జీవితంలో మరి ఖచ్చితంగా మనం అందరం జీవించవలసిన జీవితం ఇది. కనుక దేవుడు వీటన్నిటికీ ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ భూమి మీద కోసం ఆలోచించొద్దు, రేపొద్దున ఏమిటి దాని కొరకే మనం ఆలోచిద్దాం. ఇంకో మంచి మాట చెప్తా, నా జీవితంలో ఎదుర్కొంటున్న విషయాలు. ఎవరు ఏమి చెప్పినా దట్ ఈజ్ నాట్ ఎండ్. ఎవరేమి చెప్పినది ముగింపు కాదు. ఒక మనిషి కొరకు ఒకళ్ళు పాపి అని చెప్తారు, అతడు ఎప్పుడు పట్టుదలగా దేవుని దగ్గర చేర్చబడతాడో మనకు తెలియదు. మనం ఇచ్చే సాక్ష్యాలు కరెక్ట్ కాదు. మనకు కొన్ని తెలిసి కొన్ని తెలియక మాట్లాడుతుంటాం. నిజమంటారా? ఇక్కడున్న ఏ సేవకుడి గురించి అయినా ఎవరినైనా అడగండి, ఏం చెప్తారు? వైట్ చెప్తారు, బ్లాక్ చెప్తారు. కరెక్టేనా? కనుక ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు ఏం చెప్తాడో అది మాత్రమే కరెక్ట్. దేవుడు ఏ సాక్ష్యం ఇస్తాడో అది మాత్రమే కరెక్ట్. కాబట్టి ఏ మనిషి ఏమంటున్నారు అది మాత్రం వద్దు. నేను వస్తూ ఒక ఎవరో పెట్టిన ఒక మెసేజ్ చదువుకుంటూ వస్తున్నా అంటే ఈ సందర్భాన్ని బట్టి సేవకుడు పెట్టారు ఎవరో నాకు తెలియదు, కానీ నేను చదివాను. అయితే నేను చెప్తున్నా ప్రియులారా, సమయ సందర్భాలు కూడా తెలియకుండా మాట్లాడే సేవకులు ఎంతోమంది గొప్పోళ్ళు, గనులు వర్తమానంలో ఉన్నారు. నేను వాళ్ళ గురించి విమర్శించడం కాదు, ఇది సమయం కూడా కాదు. కానీ ఏ మనిషి కొరకు తీర్పు తీర్చడానికి హూ ఆర్ యు? నువ్వెవరు అసలు? ఎవరి కోసమైనా తీర్పు తీర్చడానికి? నీకు అర్థం కాకపోతే సైలెంట్గా ఉండు. నీకు అర్థమైందా? దేవుని స్తుతించు. ఎవరి కోసం మంచి చెప్పాలా చెప్పు, చెప్పలేకపోతే బీ సైలెంట్, మౌనంగా ఉండాలి. అంతే తప్ప రకరకాలుగా మాట్లాడడానికి ఈ భూమి మీద కుదరదండి. ఎందుకంటే ఎవరి నేరాలు, ఎవరి తప్పులు వారికి తెలియని భయంకరమైన భ్రమపరచు కాలం ఇది. ఇలాంటి సమయాల్లో మనమే గొప్ప అనుకోవడం చాలా తప్పది. మనం ఎప్పుడు కూడా దేవునితో మన జీవితాన్ని పోల్చుకుంటూ పోవాలి. కనుక మన ముగింపు చాలా బాగుండాలి. మన కొరకు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత అందరూ మంచోళ్ళు అవుతారు మనం నమ్మం. ఎల్లక ముందే మనం దేవునికి ఇష్టం అవ్వాలి. దేవుడు కూడా ఆయన ఏర్పాటు ఉన్న బిడ్డల్ని ఆయనకి ఇష్టలయ్యే దాకా భూమి మీద ఉంచుతాడు. ఆయన అవకాశాన్ని ఇచ్చి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. కనుక గుండెపోటు వచ్చి చనిపోయారు, మాట వినలేదు, మీ చెప్పులు వింటుంటే చాలా బాగుండేది, ఇవన్నీ కూడా మరి మనుషులుగా మనం మాట్లాడుకునే మాటలే తప్ప కాదు. దేవుడే ఫైనల్ నిర్ణయం, దేవుని యొక్క తుది నిర్ణయం అదే. దేవుని స్తోత్రం. అది తీర్పు అనండి, అపాయింట్మెంట్ టైం అనండి, ఏదైనా చెప్పండి, అది ఖచ్చితంగా దేవుడు దినమన్నది. కనుక ఆ విధంగా దేవుడు రవి గారిని తీసుకొని వెళ్ళారు. కనుక కుటుంబం మరి ఖచ్చితంగా మరి వారందరూ ధైర్యం తెచ్చుకొని, అలాగే సంఘం, ఎందుకంటే కుటుంబం ఒకలా బాధపడితే ఒక సేవకుడి మీద ఆధారపడిన సంఘం చాలా అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోతారు.
సాధారణంగా సంఘాలు చాలా డిస్టర్బ్ అయిపోతాయి ఆ టైంలో. కాబట్టి రవి గారు మీకు వేసిన పునాది ఏంటో, వర్తమానం ఏంటో, వాక్యం ఏంటో మీరు ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని సంఘంలో ప్రతి విశ్వాసులు డిస్కరేజ్ అవ్వకుండా లేక కుంగిపోకుండా బలహీనపడకుండా మరి మీ యొక్క సేవకుడు మీకు వేసిన పునాదిలో బహు బలంగా నిలబడి దేవుని కొరకు మంచిగా జీవించాలని ఆశపడతా ఉన్నా. ఇంచుమించుగా మరి కుటుంబాలన్నీ కూడా అందరూ క్రైస్తవ కుటుంబాలు, దేవుల్లో ఉన్న వాళ్ళు కొంతమంది సేవకులు ఉన్నారు ఇందులో. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో వారందరూ మునుపటి కన్నా లేక ముందు జరిగిపోయిన కాలము కన్నా రాబోతున్న కాలములో ప్రభు కోసం ఇంకా నమ్మకస్తులమై ఉండాలని. మరి ముఖ్యంగా ఒక రోజు రవి గారిని కలుసుకుంటామా? హల్లెలూయా, నిత్యం కలుసుకుంటాం. ఎందుకంటే మనది నిరీక్షణ లేనిది కాదు. కాబట్టి నిశ్చయంగా మనమందరూ ధైర్యం తెచ్చుకొని మరి దేవుల్లో మునుపటి కన్నా బలంగా మనము సాగాలని, బలంగా ఉండాలని ఆశపడుతున్నా. చివరిగా అందరికీ ఒక మాట హెచ్చరిస్తున్నా, ఆరంభం కన్నా ప్రతిదీ ముగింపే బాగుండాలి. అవర్ ఎండ్ ఈజ్ అవర్ డెస్టినీ. మన ముగింపే మన గమ్యం. మనం ఎక్కడ ముగిస్తామో అదే మన గమ్యమై ఉంటుంది. కనుక అందరూ కూడా మరి ఆ యొక్క హాలోకు వలె ఈ భూమిని విడిచిపెట్టడం ఒక సాక్ష్యంతో వెళదాం. దేవుడే మనల్ని మెచ్చుకోవాలి, దేవుడే మనల్ని బలపరచాలి. అతి కృపను దేవుడు మనందరికీ, ముఖ్యంగా రవి గారు విడిచిపెట్టిన కుటుంబానికి, నీ సంఘానికి తోడై ఉండి ఆయన వచ్చి ప్రతి వారిని ఆదరించి బలపరిచి నడిపించను గాక. థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం మరి ప్రారంభం నుంచి చూస్తాం.